నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ రామ్నాథ్ గారు, ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు, ఏపీ ప్రైడ్ ఛానల్ నిర్వాహకులు. శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఒక వీడియో కూడా ఉంది. అదేంటంటే నారా లోకేష్ గారి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడుతూ వైఎస్ జగన్ గారిని కలిసిన తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి హోటల్ నిర్వాహకులు లక్ష్మీ గారు. వైఎస్ జగన్ గారి పర్యటనలో జనం రద్దీ వల్ల జరిగిన తోపులాటతో తమ హోటల్ దెబ్బతింది తప్ప వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేయలేదని క్లారిటీ ఇచ్చిన లక్ష్మి గారు. వైఎస్ జగన్ గారి హయాంలోనే తమకు మంచి జరిగిందని, ఇంటి స్థలం కూడా వచ్చిందని, ఇవాళ నేరుగా కలిసినందుకు చాలా సంతోషంగా ఉందంటూ ఆమె లక్ష్మి గారు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఎల్లో మీడియాలో మాత్రం విపరీతమైనటువంటి అదేదో చాలా ఘోరమైన పని జరిగిపోయింది అంటూ పచ్చి అబద్ధాలు రాశారని ఇప్పుడు ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా చిన్న ఇష్యూ జరిగితే ఇష్యూ వరకు రాయొచ్చు, కానీ మొత్తం అరాచకం అని అదని ఇదని. మరి అదే అరాచకం నిన్న విజయవాడలో జరిగితే మాత్రం ఒక్క ముక్క రాయలేదు. పైగా రాసిన వాళ్ళు కూడా రెండు పార్టీల మధ్య ఘర్షణలాగా రాసే పరిస్థితికి ఎల్లో మీడియా వెళ్తూ ఉంది. ఇది అత్యంత బాధాకరం. ఈ జర్నలిజాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేస్తున్నట్టు అనిపిస్తుంది. రైట్, ఇక తెలంగాణ వార్తలకు వెళ్తే ఉచిత చెల్లింపులకు యూపీఐ ద్వారా చేసే పేమెంట్లపై బాదుడుకు కేంద్రం రెడీ. జీపే, ఫోన్పే ఇప్పటి వరకు ఫ్రీగా చేసుకుంటున్నాం కదా, ఇక మొత్తం ఈ పార్లమెంట్ చట్టం కూడా అయిపోయింది, చర్చ లేకుండా అయిపోయిందట. మరి అపోజిషన్ వాళ్ళు ఉన్నారు లేరు అప్పుడు. ఈ పరిణామంపై రామనాథ్ గారు, ఈ గూగుల్ పే, ఫోన్పే ఇటువంటి వాటికి ఇక నుంచి చెల్లింపులు అనేది డిజిటల్ విపరీతమైన ప్రచారం చేశారు. జనానికి కూడా సదుపాయంగా ఉండబట్టి అందరూ దాన్ని అట్రాక్ట్ అయ్యారు. ఇప్పుడు దానికి ఫీజులు పెడితే, దానికి ఛార్జీ పెడితే ఎట్లా ఉంటుంది? ఆ పరిణామం జనం ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? మీకు శివశంకర్ గారు గుడ్ మార్నింగ్. ఇదైతే 2000 రూపాయల లోపల వరకు అందరికీ ఉచితం అని చెప్తూ ఉన్నారు. ఒకటి, సామాన్యులు ఎవరైనా సరే 2000 రూపాయలకు పైగా కూడా లావాదేవీలు జరిపినా కూడా ఉచితమే అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ఇంకొకరికి, నేను ఇంకొకరికి ఏదైనా 10,000 రూపాయలు పంపించినా కూడా ఫ్రీనే అని చెప్తున్నారు. ఇదంతా ఏంటి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో, కాంప్లెక్స్ లో, పెద్ద పెద్ద హోటళ్లలో అప్పుడు అంటే 1.5 కోట్లకు పైగా టర్న్ ఓవర్ ఉన్న సంస్థల్లో ఇది వర్తిస్తాయి, ఈ ఛార్జీలు అనేది వర్తిస్తాయి. అంటే ఇప్పుడు పెద్ద కాంప్లెక్స్ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ జరిగే లావాదేవీలు 2000 రూపాయలకు పైగా ఉంటే దానికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా చెల్లించడం కూడా ఎవరు, వినియోగదారుడు కాదు, ఆ సంస్థలే చెల్లించాల్సి ఉంటుంది, వాళ్ళే భారం మోయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇబ్బంది ఎక్కడ వస్తుంది అంటే, ఏ సంస్థ అయినా సరే ఆ భారాన్ని తన మీద పెట్టుకోదు, ఇండైరెక్ట్ గా మళ్ళా వినియోగదారుల మీదకే మళ్లించే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ వస్తువుల మీదే స్వల్పంగా పరోక్షంగా ధరలు పెంచడం ఇలాంటివి చేసి ఆ ఛార్జీల నుండి తప్పించుకోవడానికి ఏ వ్యాపార సంస్థ అయినా పనిచేస్తుంది. వ్యాపార సంస్థ లాభాల కోసమే పనిచేస్తుంది. కాబట్టి అల్టిమేట్ గా మళ్ళీ వినియోగదారుడి మీదకి ఈ భారం వేసే అవకాశం ఉంటుంది. అంటే మెల్లగా దీన్ని అలవాటు చేస్తున్నారా? ఈ రోజు సామాన్యులకంతా ఉచితమే, కేవలం ఇలా పెద్ద పెద్ద మాల్స్ లోనే ఇలా అని చెప్తున్నారు. కానీ ఇంకా రేపు పొద్దున అలవాటు పడిన తర్వాత దేనైనా సరే ఇది టెక్నిక్ కదా, గవర్నమెంట్ లో అలవాటు చేసేది, ముందు అలవాటు చేసి తర్వాత వాళ్ళకి కావాల్సినట్లుగా చేయటం ఛార్జీలు. ఆర్థిక సూత్రమే చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఎలా లాగాలి పన్నులు ప్రజల నుండి అంటే, ఒక పువ్వు మీద మకరందం తీసుకునేలాగంటే తెలియకూడదు ఏం చేస్తున్నారని. చాణక్య నీతిలో ఉంటుందండి ఆ పదం, అది అంత చెప్పాడు. అలా స్మూత్ గా లాగాలి బట్టి మెల్లగా అలవాటు చేస్తున్నారు. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత మనుషులు కూడా సైకలాజికల్ గా సిద్ధమవుతారు, రేపు పొద్దున మన మీద కూడా ఒక రోజు రాబోతుంది, రెడీ ఉండాలని. అలా రెడీ చేస్తూ మొత్తం వసూలు చేసే ప్రక్రియ అయితే మొదలు పెడతారు. ఇది అల్టిమేట్ గా ధరలు పెరగడానికి మళ్ళీ ఈ లాభం, ఇప్పుడు దేశంలో ప్రపంచంలోనే నెంబర్ 1 దిశగా వెళ్తుంది ఇండియా ఈ లావాదేవీలో. ఇది మరి ఒక విధంగా నిరుత్సాహపరచడమే అవుతుంది. ఇది ఇబ్బందికరమే. కాకపోతే ఆ మెయింటెనెన్స్ చేస్తున్న సర్వర్లకు నిర్వహణ ఖర్చులు ఉన్నాయని ప్రభుత్వం చెప్తుంది. కానీ అల్టిమేట్ గా ఏంటంటే, ఎక్కడ వీలుంటే అక్కడ పబ్లిక్ నుండి డబ్బులు రాబట్టుకోవాలి అన్న వ్యవహారంతోనే ముందుకు పోతున్నట్టుగా ఉంది. భవిష్యత్తులో తప్పనిసరిగా ఇది సామాన్యుల మీదకి కూడా ఈ ఛార్జీలు వర్తింపు అనేది వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కొమ్మినేని రైట్, శివశంకర్ గారు మీరే ఉంటారు. సరే, ఇది ముందుగా మీకు రామ్నాథ్ అన్నకి సాక్షి వీక్షకులు నమస్తే. ఇప్పుడు బాగా అలవాటు చేసేసి జనాలందరినీ కూడాను క్యాష్లెస్ అనేటువంటిది పూర్తిగా ఉంది, సౌకర్యం కల్పించారు, కంఫర్టబుల్ గా ఉంది. ఈవెన్ చిన్న పల్లెల్లో దగ్గర, రైతు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మొత్తం తెలియకుండా కూడా దీనికోసమే స్మార్ట్ ఫోన్స్ కొని దీని ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తూ కంఫర్ట్ గా ఉన్నారు. అంటే దాదాపు ఏటీఎంలు మర్చిపోయారు సార్, బ్యాంకులు ఏటీఎంలు నగదు విత్డ్రాలకు కానీ దానికి మర్చిపోయారు. మీరు కూడా నాకు తెలిసి మీ ఏటీఎం కార్డు ఉంటే మీరు కూడా దాని పాస్వర్డ్ కూడా మర్చిపోయి ఉండొచ్చు, నేను కూడా ఎప్పుడో మర్చిపోయాను అక్కడికి వెళ్ళడానికి. సో ఇప్పుడు సడన్ గా ఇది పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక అల్టిమేట్ గా కన్జ్యూమర్ కి, అంటే వినియోగదారుడికి ఇండైరెక్ట్ గా కానీ డైరెక్ట్ గా ఎలా విధించినా కూడా ఏ వ్యాపారి కూడా తన మీద వేసుకోడు, ఆ భారాన్ని అంతా కూడా కన్జ్యూమర్ మీదనే ట్రాన్స్ఫర్ చేస్తాడు.
సో ఇవన్నీ భరించలేక ఏమవుతుందంటే కనుక రైతులు చిన్న చిన్న వాళ్ళు స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా మళ్ళా ఏటీఎంలకి మొదలు పెడతారు, క్యాష్ వైపు అడుగులు వేస్తారు, బ్యాంకుల చుట్టూ క్యూలు కడతారు, ప్రతి ఏటీఎం కూడా కిటకిటలాడుతుంది. సో దీన్ని ఏంటంటే కనుక ప్రజలకి దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఈ రోజు కూడాను 2.86 లక్షల కోట్ల రూపాయలు మిగులుగా ఉంది ఈ మెయింటెనెన్స్ సర్వర్ దానికి ఉండేది. దాన్ని ఎవరీ ఇయర్ 2.86 lakhs crores ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేస్తా ఉంది. ఈ భారాన్ని ప్రజల సౌకర్యార్థం కాబట్టి రిజర్వ్ బ్యాంక్ భరించే పరిస్థితిలో ఉంది కాబట్టి రిజర్వ్ బ్యాంక్ బేర్ చేయాలి, లేదా రాష్ట్ర ప్రభుత్వాలైనా కూడా ఎక్కడికెక్కడ ఇది జరిగేటటువంటి వాటికి బేర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు అనుకోవచ్చు కేవలం మనం పెట్టేది ఎండిఎఫ్ ఛార్జెస్ ఆ యొక్క షాప్ సంబంధించిన వాళ్ళకేనేసి. ఇప్పుడు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఉంది సార్, ఫ్రీ మామూలుగా నామ్స్ ప్రకారము. కానీ ఏంటంటే కనుక 1.6 నుంచి 2% వరకు ఛార్జెస్ అనేటువంటిది వాళ్ళు షాపర్స్ వచ్చేసి వాళ్ళు చేయాలి, మర్చెంట్స్. దాన్ని ఏం చేస్తారంటే కనుక మీరు 10,000 బిల్లు తీసుకుంటే క్రెడిట్ కార్డు ఇస్తే ఆ 2% వేసుకుని 10,200 మీ దగ్గర తీసుకుంటాడు అమౌంట్. సో ఇటువంటి అన్ని కూడా ఉంటాయి కాబట్టి వినియోగదారుడి మీద భారం భరించకుండా ఈ యొక్క ఏదైతే ఎండిఎఫ్లు ఉన్నాయో వాటిని రిజర్వ్ బ్యాంకు భరించేసేసి ప్రజలకు ఏదైతే సౌకర్యం కలిగించారో దాన్ని కంటిన్యూ చేయాలనేటువంటి మేము కోరుతున్నాం సార్. రైట్. సుల్తానియాను అరెస్ట్ చేయండి, ఎక్కడ కనిపిస్తే అక్కడ అదుపులోకి తీసుకోండి, సురక్షిత కస్టడీలో ఉంచి శుక్రవారం కోర్టులో హాజరుపరచండి, 5,000 వ్యక్తిగత పూచి సమర్పిస్తే విడుదల చేయండి. తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి నాన్ బెయిలబుల్ వారెంట్ను హైకోర్టు జారీ చేయడం సంచలనంగా ఉంది. సిబిఎస్ఈ పాఠశాలలుగా మోడల్ స్కూళ్లు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన తెలంగాణ ప్రభుత్వం. 165 టీఎంసీల నీటి లభ్యతతో తుమ్మడిహెట్టి ప్రభుత్వానికి చేరిన ప్రాజెక్టు డిపిఆర్. సాగునీటిపై నిర్ణయం ప్రాజెక్టులు నిండాకే, కావలసింది 336 టీఎంసీలు, ఉన్నది 44.45 టీఎంసీలు అంటూ తెలంగాణకు సంబంధించి ఒక వార్త వచ్చింది. జంజీ నిరసన దేశ వ్యతిరేకం కాదు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ వ్యాఖ్యానించారు. కానీ ఏపీలో మాత్రం నిరసనల మీద విపరీతమైనటువంటి ఉక్కుపాదం, అసహ్యంగా వికృత చేష్టలు కూడా జరుగుతున్నాయి. మరి వాటిని ఏమంటారు? ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ బాగోలేదని కాంట్రాక్టింగ్ కంపెనీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ భేషిక్గా ఉందని రాష్ట్ర ప్రగతి సమీక్షలో రాష్ట్రానికి కేంద్రం ప్రశంసలట. సామాజిక తెలంగాణ కోసం నా జీవితం అంకితమని కవిత గారు అంటున్నారు. అలాగే ఇక నాకు సీఎం గారికి మధ్య ఎలాంటి గ్యాప్ లేదు, మేము రోజు మాట్లాడుకుంటామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు. ఇక ఏపీ వార్తలకు వెళ్తే చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపుపై భారతీయ సిమెంట్స్ న్యాయ పోరాటం, పోలీసులు పాలనా యంత్రాంగం తీరును ప్రశ్నిస్తూ హైకోర్టులో పిటిషన్. ఏపీలో దిగజారిన శాంతి భద్రతలు, కక్ష సాధింపుల చర్యల కోసం పోలీసు వ్యవస్థ చట్టాల దుర్వినియోగం చేస్తున్నారంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైసీపీ నేతల ఫిర్యాదు. భారతీయ సిమెంట్, ఫ్రెంచ్ గ్రూప్, వికాట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలనే బెదిరిస్తున్న వైనం పైన కూడా వారు ఫిర్యాదు చేశారు. ఆ కంపెనీ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు, ఈ ఆంధ్రప్రదేశ్కే కాకుండా దేశానికి కూడా అప్రదిష్ట అంటూ వైవి సుబ్బారెడ్డి తదితర ఎంపీలంతా హోంమంత్రి గారికి ఫిర్యాదు చేశారు. సో ఈ పరిణామం చూస్తే మీకేమనిపిస్తుంది రామ్నాథ్ గారు? కొమ్మినేని గారు, ఏపీలో లాట్ ఆర్డర్ ఎలా తయారవుతుంది అనేది మనం రోజు చూస్తూనే ఉన్నాం. నిన్న వరుసగా 3-4 ఘటనలు జరిగాయి ఈ 2 రోజుల్లోనే. కానీ చంద్రబాబు నాయుడు గారు నిన్న మళ్ళీ కేబినెట్ ఏం చెప్తున్నారు? వైసీపీ గొడ్డలి పార్టీ అరాచకం అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి 2 ఏళ్ల క్రితం ఏర్పడిన పార్టీ కాదు, 15 ఏళ్ళు అయింది. ఇప్పుడు 15 ఏళ్ల నుండి వేల పర్యటనలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ ఏ రోజు కూడా ఇలాంటి ఆరోపణలు, విమర్శలు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ మీద వచ్చాయా? రాలేదు. కేవలం 2024లో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాతనే ఉద్దేశపూర్వకంగా ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి అరాచకం అది ఇదే ఎందుకు ప్రచారం చేస్తున్నారంటే ఒక బ్రాండింగ్ యారీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైసీపీని దెబ్బ కొట్టడానికి ఇది ఒక్కటే మనకి మార్గం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహార శైలి. ఇంకా అన్యాయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నుంచి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇలా మాట్లాడతారని నిన్న స్వయంగా దేవరపల్లిలో ఆ బాధితురాలు వచ్చి మాకు ఏ నష్టం జరగలేదు, ఒక ప్లాస్టిక్ కుర్చీ ఇరిగిపోయింది అంతే, అది అనుకోకుండా జరిగిందని చెప్పిన తర్వాత కూడా మళ్ళా నిన్న కేబినెట్ లో ఆ అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ప్రస్తావించి ఒక మహిళా హోటల్ నిర్వాహకురాల మీద వైసీపీ గుండాలు దాడి చేశారని మాట్లాడుతున్నారంటే నిజంతో మనకి పని లేదు, మన ఎజెండాను మనం ప్రచారం చేసుకుంటూ వెళ్ళాలి, నమ్మే వాళ్ళు గుడ్డిగా నమ్మే వాళ్ళే మన ఓటర్లు అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారా? నిన్న ఎంత ప్రమాదకరం అంటే ఒకవేళ ఆమె మహిళ నిజాయితీగా ఉంటే సరిపోయింది కొమ్మినేని గారు, ఒకవేళ ఆమె ప్రలోభాలకు లొంగే వ్యక్తి అయి ఉంటే ఎంత పని చేశారు?
తహసీల్దార్ గారు అంటే ఆ ఇష్యూలోకి తెల్లవారుజామునే మళ్ళీ వెళదాం. రామ్నాథ్ గారు, భారతీయ సిమెంట్స్ మీద ఎందుకు ఇట్లా చేస్తున్నారు? పరిశ్రమలకి ఇది నష్టం కాదా? రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణాన్ని పూర్తిగా కలుషితం చేసినట్లు కాదా? దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది అప్రదిష్ట తెచ్చిపెట్టదా అనేది దాని మీద హోమ్ మినిస్టర్ గారికి కూడా కంప్లైంట్ చేశారు వీళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇవన్నీ కన్సర్న్ ఉంటాయి వాళ్ళకి. ఎక్కడా లేదు కదా. భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి మెటీరియల్ కూడా వెళ్లకుండా, ఖనిజం తీసుకెళ్లకుండా ట్రాక్టర్లు అడ్డుపెట్టారు. ఇదే జిల్లాలో జమల్మడుగులో స్థానిక ఎమ్మెల్యే మనుషులు సుమోలు అడ్డుపెట్టారు ఒక ప్రముఖ సిమెంట్ కంపెనీకి. పల్నాడులో 2 సిమెంట్ కంపెనీలు 55 రోజుల పాటు ఆపేయించారు మొత్తం ఉత్పత్తిని. మొత్తం ఏంటి, తమకు వాటాలు ఇవ్వలేదు, కాంట్రాక్ట్ ఇవ్వలేదు, ఒక సిమెంట్ బస్తా మీద ఇంత ఇవ్వలేదు. అధికారంలోనికి రాగానే శ్రీకాకుళం జిల్లాలో ఒక బీర్ల కంపెనీ మీద డైరెక్ట్ గా దాడి చేశారు. ఎక్కడ జరుగుతూనే ఉన్నాయి కదా వరుసగా. అదేంటి, అరవిందో వాళ్ళని ఏ విధంగా వేధించారు? కాకినాడ సెజ్ పోర్టు వ్యవహారంలో వాటాలు రాయించుకోవడానికి ఆ కేవీ రావు అనే వ్యక్తిని తీసుకొని వచ్చి ఏ స్థాయిలో అరెస్ట్ చేశారు? జిత్వానిని తెచ్చి మన జిందాల్ గారిని ఏ విధంగా వేధించారు? చూస్తూ ఉంటే ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పరిశ్రమలు ఏమవుతాయి, ఈ వాతావరణం దెబ్బతింటుంది అని కన్సర్న్ ఎక్కడా లేదు. వాళ్ళ లాభాలు, వాళ్ళ కక్ష సాధింపులు. ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించి ఇప్పుడు ఏరే కంపెనీ, విరాట్ కంపెనీకి అమ్మేశారు. అలాంటి సంస్థని మనం భయపడితే మిగిలిన వాళ్ళంతా ఆటోమేటిక్ గా వాటాలు ఇస్తారనుకుంటున్నారేమో కానీ ఈ స్థాయికి వెళ్ళిపోయారు. ఇదంతా ఒక పరాకాష్ఠగా వెళ్ళిపోతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎవరికి విజ్ఞప్తి చేస్తాం? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సార్ ఇలాంటి జరుగుతున్నాయి, కంట్రోల్ చేయండి అని చెప్పాలి. కానీ ఆయన ఇండైరెక్ట్ గా ప్రోత్సహిస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరికి చెప్పుకుంటారు? అలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి వరకు విషయం వెళ్ళింది, కానీ ఎక్కడ ఉంటుందా? దీంట్లో కలిసే ఉన్నారు కాబట్టి ఎంతవరకు న్యాయం జరుగుతుంది ఏంటి అన్నది ఈ 3 ఏళ్ళు ఇలాగే ఉంటుందా అన్న ఒక వాతావరణం అయితే కనపడుతుంది. కొమ్మినేని గారు. రైట్. శివశంకర్ గారు చెప్పండి, మీ జిల్లాలోనే కదా ఇదంతా ఇంత గందరగోళంగా భారతీయ సిమెంట్స్ మీద కక్ష కట్టి ఎంత జగన్ గారి సంబంధం ఉంటే మాత్రం ఒక పరిశ్రమని 3000 మంది ఉపాధి డైరెక్ట్గా ఉన్నటువంటి పరిశ్రమని చెడగొట్టే దిశగా ఎందుకు వెళ్తుంది? అంత కక్ష మంచిది? అదే అసలు అలాంటి కక్ష కడప జిల్లాలో ప్రజలు సహిస్తారా? కడప జిల్లా ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా అసహించుకునేటువంటి పరిస్థితులు ఈ రోజు ఉంది. ఎందుకంటే ఇదే కడప జిల్లాలో వరుస ఘటనలు, ఇందాక రామనాథన్ చెప్పిన అల్ట్రాటెక్ సిమెంట్ ని జమల్మడుగు నియోజకవర్గంలో ఇదే బూడిద కోసము 2 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు, తాడిపత్రికి సంబంధించిన జేసీ ప్రభాకర్ రెడ్డి, వీళ్ళు వాళ్ళ మధ్యలో మాకు కావాలని చివరికి ఆ ప్లాంట్ నే మూసేసేటువంటి పరిస్థితికి తీసుకొని వచ్చేసారు. దానికి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా సొంత ఎమ్మెల్యేలు, సొంత వాళ్ళైనా కూడా ఏం చేయని పరిస్థితి. ఈ రోజు బరి తెగించి ఇంకొక అడుగు ముందుకేసేసి అదే జిల్లాలో ఉన్నటువంటి భారతీయ సిమెంట్ మీద, దీనికి వికాట్ సిమెంట్, ఇది వచ్చేసి ఆషామాషి సిమెంట్ ఫ్యాక్టరీ కాదు సార్, ఇది మొత్తం ప్రపంచంలోకి పేరెన్నికల సిమెంట్ లో వికాట్ అనేటువంటిది ఒకటి. అదేవిధంగా ఈ యొక్క కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ మీద 3000 మంది ప్రత్యక్ష ఉపాధి, అదేవిధంగా 12,000 కుటుంబాలు వచ్చేసి పరోక్ష ఉపాధి కల్పిస్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఇదంతా కూడా. ఈ 4 రోజుల నుంచి మొత్తము ప్రైవేట్ సైన్యముతో ఆ లైమ్ స్టోన్ అనేటటువంటి దానిని గనులు మూసివేసి కాకుండా ఫ్యాక్టరీలకు కూడాను ఒక్కటి కూడా వెళ్లకుండా వెహికల్స్ కానీ అంతా కూడాను పూర్తిగా దిగ్బంధించినా కూడా పోలీసులను పెట్టుకొని ఆశ్చర్యమైంది. అక్కడ చూడు విజువల్స్ లో పోలీసులు ఎవరైతే అడ్డుకుంటున్నారో వాళ్ళకి రక్షణ కవలంగా ఉండి చేసేసి సిమెంట్ సంబంధించిన పరిశ్రమకు సంబంధించినటువంటి కార్యకలాపాలు పూర్తిగా బంద్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించింది సిమెంట్ పరిశ్రమ అధిపతులు యాజమాన్యాలు వచ్చేసేసి పూర్తిగా ఎస్ఐ గారికి, సిఐ గారికి, ఎస్పీకి వెళ్తే కనీసము కంప్లైంట్ తీసుకోకుంటే ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ చేశారు. మెజిస్ట్రేట్ కలెక్టర్ గారికి పూర్తి బిఎన్ఎస్ఎస్ ప్రకారము ఆ జిల్లాలో జరిగేటువంటి దేన్నైనా కూడా తీసుకొని తన యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి వాటిని దానికి ఇచ్చేటువంటి ఆదేశాలు ఇచ్చేటువంటి అధికారం ఉన్నా కూడా ఆయన కూడా పట్టించుకోలేదు. చివరికి హైకోర్టులో నిన్న పిటిషన్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా హోంశాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రిత్వ వారికి నిన్న ఎంపీల బృందం కలిసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందము పూర్తిగా అక్కడ రాష్ట్రంలో జరిగేటువంటి అనేక అంశాల మీద, భారతీయ సిమెంట్ దాంతో పాటు అదేవిధంగా ఈ లా అండ్ ఆర్డర్ మీద, ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి డిఎస్సి అక్రమాల మీద, ఈ యొక్క చంద్రబాబు పాలన మీద, దీని అంతటి మీద సుదీర్ఘంగా హోంమంత్రి అమిత్ షా గారు చాలా సావధానంగా విని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత ఉపసంహరించుకుంటూ, ఈవెన్ నిన్న అక్కడికి వెళ్తే గనక దేవరపల్లిలో హెలిప్యాడ్ దగ్గర రాత్రి నుంచి చంద్రబాబు ఆదేశాలతో ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గాని ఒక కానిస్టేబుల్ కూడాను హెలిప్యాడ్ దగ్గర ఉంచకుండా సాధారణ జనాలందరూ కూడాను, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా దాన్ని చుట్టుముట్టి హెలిప్యాడ్ చుట్టూ, హెలికాప్టర్ చుట్టూ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి, అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి,
గతంలో ఒకసారి అదే విధంగా రాప్తాడులో చేశారు. ఈ రోజు వాంటెడ్ గా ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒకటి చెయ్యాలంటే ఉద్దేశంతో ఇలా చేశారు. దీనికి సంబంధించిందంతా కూడా హోంమంత్రి గారికి, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గారికి వివరంగా చెప్పడం, ఆయన సానుకూలంగా స్పందించి తప్పకుండా చర్యలు తీసుకుంటాను. ఏ విధంగా అయితే భారతీయ సిమెంట్ సంబంధించి ఒక మాట చెప్పండి. ఇప్పటికైనా వాళ్ళు వెనక్కి తగ్గారా లేదా, ఆ ట్రాక్టర్లో అయినా అడ్డం తీశారా లేదా, ఆ కంపెనీ యథాప్రకారం సిమెంట్ ప్రొడక్షన్ కి సాగుతోందా లేదా, ఆ పాయింట్ ఒకటి చెప్పండి. మళ్ళీ తర్వాత యథావిధంగా వాళ్ళు చేసేటువంటి ఆ రౌడీజాన్ని పెట్టుకొని అడ్డుకునేటువంటిది కొనసాగుతున్నది. నేను హైకోర్టులో కూడా పిటిషన్ చేసిన, అడ్మిట్ అయినా కూడా ఇంకా కలెక్టర్ గాని, ఎస్పీ గాని, ఎవరే గాని స్పందించినటువంటి పరిస్థితులు లేవు. ఇక్కడ వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే కనుక చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష కడుతున్నారు అనేటువంటిది ఉంది. కానీ ఇది రాష్ట్ర ప్రజల మీద, ముఖ్యంగా కడప జిల్లా ప్రజల మీద, ఆ యొక్క మిగతా కార్మికుల కుటుంబాల మీద కక్ష కడుతున్నట్టుంది. ఇదే విధంగా చేస్తే పరిశ్రమలు ఎందుకుంటాయి సార్? వేరే దగ్గర చూసుకుని అనుకోని పరిస్థితులు వెళ్తాయి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క పరిశ్రమ అయినా కూడాను వాళ్ళకి సంబంధించిన హెరిటేజ్లు ఉన్నాయి. హెరిటేజ్ లో రోజు అక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఆ హెరిటేజ్ లో ఏమైనా ఒక్కసారైనా కూడాను ఆ వైపున చూసారా? ఎందుకంటే పారిశ్రమలన్నీ కూడా ఉండాలి, ఉపాధి కల్పించాలి, ప్రజలకు ఉండాలి, రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఒక్కసారి చూస్తే హెరిటేజ్ పరిశ్రమలు ఉండేటివా? ఓకే, తప్పు కదా సార్ ఇది. రాష్ట్ర అభివృద్ధి కోరుకోవాలి, వ్యక్తిగత కక్షలు కాదు. మీకు కక్ష ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటు చూపిస్తున్నారు కదా, ఆ యొక్క కార్మికుల మీద, 15,000 కుటుంబాల మీద ఎందుకు చూపిస్తున్నారు? 3,000 కోట్ల రూపాయలు ట్యాక్సులు కట్టారు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఏ పరిశ్రమ కట్టిండదు. 3,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకి ట్యాక్సులు చెల్లించేటువంటి సంస్థ భారతీయ పరిశ్రమ. రైట్. హెరిటేజ్ కూడా అందులో సగం కూడా చెల్లించుంటారు. అంత పెద్ద పరిశ్రమలు రాష్ట్రానికి ఇక్కడ ఏ పరిశ్రమ అయినా శుభ్రంగా నడవాలని కోరుకోవాలి తప్ప ఇట్లా అడ్డంకులు కల్పించడం అనేది కరెక్ట్ కాదు. టంగుటూరు నుంచి పేరయ్య గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ నమస్తే అండి. నమస్తే సార్, నిన్న జరిగినటువంటి విష్ణు గారి మీద జరిగిన దాడి చరిత్రలోనే అత్యంత జుగుప్సకరమైంది సార్ అది. అవును, విజయవాడలో నిన్న మల్లాది విష్ణు గారి మీద వాళ్ళ మీద జరిగిన దాడి అదే కదా మీరు చెప్పేది? సార్ మర్చిపోయి మీ వయసు ఉంటుందండి, ఇది రాజకీయాలండి. నేను చిన్నప్పుడు ఇది చూస్తా ఉన్నాను. కానీ 1984లో ఎన్టీ రామారావు గారిని నాదెళ్ల భాస్కరరావు వెలుగుడు పెడుతున్నప్పుడు చరిత్రాత్మక మీటింగ్ మద్రాసు పట్టలేదు నాకు సరిగా, మీరేం మాట్లాడుతున్నారు? రైట్, ఓకే, థ్యాంక్ యూ. పోలవరం నిర్మాణం 45.72 మీటర్ల వరకు అంటే వీళ్ళు కవరప్ చూడండి. ఎల్లో మీడియాలో ఫేజ్ 1 41.5 మీటర్ల వరకు అయినా తర్వాత పనులు కొనసాగింపని ముక్తాయింపు ఇచ్చారు. నిజానికి పోలవరం బ్యారేజీ సంబంధించి 41.15 మీటర్లకేనని కేంద్రం స్పష్టం చేసిందని సాక్షి వాళ్ళు ఇచ్చారు. ఎల్లో మీడియానేమో కొంచెం కవరప్ చేస్తూ 45 మీటర్లని రాసింది. అయితే ఆ మేరకు పనులకే 12,157 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇది మిథున్ రెడ్డికి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం. 41.15 మీటర్ల వరకే నీటిని నిల్వ చేస్తే ప్రాజెక్టు లక్ష్యాలు నీరు గారిపోతాయి. 2 లక్షల లోపు ఎకరాలకే నీరు వస్తుంది. అట్లాగే అది కూడా ఈ మొత్తం మిగతా ఊహించినట్లుగా అంచనా వేసినట్లుగా జరగని పరిస్థితి. మన రామ్నాథ్ గారు చెప్పండి, పోలవరం రిజర్వాయర్ ఇటువంటి విషయాల్లో కూడా ఇంత డిఫరెన్స్, మీడియాలో ఇంత డిఫరెంట్గా రాయాల్సిన అవసరం ఉందా? కవరప్ చేయాల్సిన ప్రయత్నం మీకేమన్నా అనిపించిందా దీని మీద ఇట్లాంటివి జరగటం? ఇప్పుడు అనుకున్న ఎత్తుకు పోలవరం ప్రాజెక్టు నిర్మించాలి అంటే దాదాపు 30,000 కోట్ల రూపాయలకు పైగా పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరిగి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అంత రిస్క్ తీసుకునే పరిస్థితుల్లో లేరు. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు కొబ్బరికాయ నాది గుమ్మడికాయ నాది అనే తీరులో ఉన్నారు. ఎలా అయినా సరే పోలవరం ప్రాజెక్టు నా చేతుల మీద ప్రారంభించాలి, వచ్చే ఏడాది ప్రారంభిస్తామని ఆల్రెడీ ప్రకటించారు. అందుకని ఈ ఫేజ్ గా ఒప్పుకుంటున్నారు. యాక్చువల్లీ స్పిల్వే ఇవన్నీ అనుకున్న ఎత్తుకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే నిర్మితమయ్యాయి. ఇప్పుడు ఏంటి, నీళ్లు ఎంతవరకు నిలబెట్టాలి అన్నది చెప్పినట్టు 45.71 మీటర్లకు నిలబెట్టాలి అంటే 30,000 కోట్ల రూపాయల పైగా ఆర్డర్ చెల్లించాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఆ ఉద్దేశంతో లేరు కాబట్టి ఆ ముంపు తగ్గించడం కోసం ఇదిగో తక్కువ ఎత్తులో నీటిని నిలబెట్టేసి ప్రారంభించేసి నేను పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేసా అని చెప్పదలుచుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒక ఏదో మామూలుగా ఒక చిన్న ప్రాజెక్టు లాగా, రిజర్వాయర్ లాగా మార్చేస్తున్నారు. అంత పెద్ద ప్రాజెక్ట్ ఇది చాలా అన్యాయం. కానీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని సమర్థించుకునే పరిస్థితి కూడా వచ్చేసారు. తర్వాత కడతాము, ఇటు వరకు మాత్రమే
అని అంటున్నారంటే దీని ఉద్దేశం ఏంటి? తర్వాత కట్టడం అంటూ కేంద్రం కదా కట్టాల్సింది, కేంద్రం డబ్బులు కదా, కేంద్రాన్ని ఒత్తిడి చేసి పైగా అసలు ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నప్పుడు అట్లా కాదు. తొలి చేసే వరకు ఓకే 41 పాయింట్, ఆ తర్వాత కూడా మాదే బాధ్యతని కేంద్రంతో చెప్పించాలి కదా. కేంద్రంతో చొప్పించే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లేరు. మొత్తం పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి ఇలా తయారవడానికే చంద్రబాబు నాయుడు గారే కారణం. ఏది స్పిల్వే నిర్మించి ఆ తర్వాత కాపర్ డ్యామ్ నిర్మించి ఎట్కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మించాల్సి ఉండగా మొత్తం ఇంజనీర్లకు కూడా అంతుచిక్కని విధంగా డైరెక్ట్ స్పిల్వే నిర్మించకుండా కాపర్ డ్యామ్ నిర్మించేశారు. మొత్తం అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇదంతా మునిగిపోవడానికి కొట్టకపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అంటారు. కాదు, చంద్రబాబు నాయుడు గారికి దిగిపోవడానికి 3 నెలల ముందు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీనే స్వయంగా చెప్పింది, మీరు కాపర్ డ్యామ్ ని క్లోజ్ చేయొద్దండి, క్లోజ్ చేస్తే మొత్తం నీళ్ళన్నీ ఎగదండి, ముంపు గురవుతుంది, మొత్తం మీరు చెడగొట్టేశారు అని చెప్తే ఆపేశారు. ఆ తర్వాత వరద వచ్చి మొత్తం ఎట్కమ్ రాక్ఫిల్ డ్యామ్ అనేది కొట్టుకుపోయింది. చంద్రబాబు నాయుడు గారు నేను డ్యామ్ కాదు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. డయాఫ్రమ్ వాళ్ళ తర్వాత మధ్యలో ఎట్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కట్టారు, అది లోపలికి నీళ్ళు వెళ్ళి మొత్తం కొట్టుకుపోయింది. స్పిల్వే అనేది జగన్మోహన్ రెడ్డి హ్యాంలో నిర్మించారు. అంటే మొత్తం ప్రాజెక్టుని ఎలా ప్రోటోకాల్ ప్రకారం నిర్మించకుండా, ఒక పద్ధతి ప్రకారం నిర్మించకుండా తొలుత చేయాల్సిన పనిని ఆపేసి ఆ తర్వాత చేయాల్సిన పనిని మొదలు పెట్టారు. దానివల్ల చంద్రబాబు నాయుడు గారి కారణంగా పోలవరం ప్రాజెక్టు ఒక అంతుచిక్కని వ్యవహారంలో మారిపోయింది. దీని నుండి తప్పించుకోవడానికి తక్కువ ఎత్తులోనే నీటిని నిలబెట్టేసి ఏదో ప్రారంభించేశారు అని చెప్పి వచ్చే ఏడాది దీన్ని తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడుతున్నారన్నది అర్థమవుతుంది. రైట్. అంతులేని పూలింగ్. రైల్వే ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో 2344 ఎకరాలు మోతడకలో భూసేకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. ఇప్పటికీ రాజధాని కోసం ఇప్పటికీ 53,000 ఎకరాలు ఆల్రెడీ చేస్తే ఇప్పుడు మళ్ళీ రైల్వే లైన్ కోసం ఇంకో రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ పేరుతోటి మళ్ళీ, అట్లాగే స్పోర్ట్స్ సిటీ కోసం మరొక 20,000 ఎకరాలట. సో ఇదంతా చూస్తూ ఉంటే ఎటుపోతుంది ఏం కదా అర్థం కాకుండా ఉంది. అమరావతికి ఐకి మళ్ళీ టెండర్లు పిలుస్తున్నారట, కొత్తగా 3 పట్టణాభివృద్ధి సంస్థలట. తర్వాత నేడు నేతన్న సేవలో పథకానికి శ్రీకారం చీరాల్లో ప్రారంభిస్తారట చంద్రబాబు గారు. 71,000 మందికి వేస్తారట, మనందరికీ వేస్తే సంతోషం. తరుణ్ తేజ్పాల్కు 10 ఏళ్ల జైలు. 10 రాష్ట్రాలు 700 మంది చిత్రకారులు అంట. 8-9 తేదీల్లో గుంటూరులో అమరావతి చిత్రకళా వీధి అని పెడతారట. వెట్టి చాకరీ చేయలేదని సస్పెండ్ చేశారు. యనమల కుదురులో మహిళా హోంగార్డు ఆవేదన. పోలీస్ శాఖలో వెట్టి చాకరీపై చర్చకు దారితీసిన వైనం. రైతుల సమ్మతితోనే భూములు తీసుకోవాలి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నడుచుకోవాలి. ఎక్కడ హైకోర్టు ఆదేశం, చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. కొత్తగా పూలింగ్ యాక్ట్ తీసుకొచ్చిందే దీన్ని తప్పించడానికి కదా. వెన్నుపోటు పార్టీ గూండాల దాడి అత్యంత హేయం అన్న మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. ప్రధాని గారి విదేశీ పర్యటనల ఖర్చు 557 కోట్లట. 40 ప్రాంతీయ పార్టీలకు 151 కోట్ల విరాళాలు వచ్చాయట. ఏపీ స్టిల్ ఇన్ పొజిషన్ ఆఫ్ గవర్నమెంట్ స్టాఫ్ క్వార్టర్స్ ఇన్ హైదరాబాద్. దాదాపు 600 క్వార్టర్లు ఇంకా ఏపీ గవర్నమెంట్ అధీనంలోనే హైదరాబాద్లో ఉన్నాయట స్టాఫ్ క్వార్టర్స్. ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వం వాటి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక పచ్చపేచ రౌడీయిజం. శాంతియుత ఆందోళనపై చంద్రబాబు సర్కార్ ఆటవిక చర్యలు. మెగా డిఎస్సి 2025 స్కామ్పై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ రిలే దీక్షలు. సో వీటి మీద స్వయంగా ఒక ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే దాడి జరిగింది. అక్కడ ఒక చోటే కాదు, మిగతా మరికొన్ని చోట్ల కూడా. అయినా చంద్రబాబు గారు మాత్రం గొడ్డల పార్టీ, క్రిమినల్స్ పార్టీ, అంత అసహ్యంగా అంత వికృత చేష్టలతోటి జరిగితే అట్లా చేయకూడదని ఖండించవలసిన పెద్దవారే అట్లా మాట్లాడితే గొడ్డల పార్టీ, క్రిమినల్స్ పార్టీ, అందుకని వీళ్ళు వెనుపోటు పార్టీ, బూడిద పార్టీ అని వీళ్ళు పేరు పెట్టారు టీడీపీకి. సో ఈ ఆంధ్రప్రదేశ్ ఎటువైపు వెళ్తుందో అర్థం కావట్లేదు. పైగా ఇంకో మాట అన్నారట, వారి ఆగడాలు అడ్డుకోవడానికి 2 నిమిషాలు చాలంట. అంటే శాంతియుతంగా దీక్షలు చేస్తున్న వాళ్ళు ఆగడాలు చేసినట్లా, లేక టీడీపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వచ్చి అసహ్యమైన పనులు టెంట్ పీకేసిన వాళ్ళు ఆగడాలు చేసినట్లా? ముందు వాళ్ళని కదా అడ్డుకోవాల్సింది. ఈయన అట్లా అంటున్నారు. ఇక ప్రజాశక్తి మాత్రం వైసీపీ దీక్షా శిబిరంపై టీడీపీ శ్రేణుల దాడిని రాసి, అంతేకాకుండా సిపిఎం రాష్ట్ర కమిటీ కూడా అలా వైసీపీ శిబిరం పైన టీడీపీ కార్యకర్తల దాడి గర్హనీయమని ఖండించింది. అయితే ఈనాడు సెంట్రల్లో టీడీపీ వర్సెస్ వైకాపా అంట. మల్లాది విష్ణు నిరసన దీక్షను అడ్డుకున్న బోండావమ్మ, ఈ ఒక్కలైన మాత్రం కరెక్ట్గా రాసినట్టున్నారు. కోడిగుడ్లు, టమాటాలు, కుర్చీలు విసురుకున్న 2 వర్గాలంట. టమాటాలు తీసుకొచ్చి విసిరింది ఎవరి మీద? పాపం మల్లాది విష్ణు. అటువంటి ఆయన పూర్తి వెజిటేరియన్ ఆయన మీద ఈ రకంగా రాస్తే ఎక్కడో కనపడకుండా లోపల పేరు వేసుకున్నారు. బెదవాడలో బాహాబాహి అని
జ్యోతి వాళ్ళు. ఈ రకంగా వెన్నుపోటు పార్టీ పాలనలో ప్రజాస్వామ్యం కూని అని మాజీ మంత్రి పేర్నాని ధ్వజమెత్తారు. సో దీని మీద మనం చర్చలోకి వెళదాం. రైట్, ఎల్లో మీడియా చాలా జాగ్రత్తగా అడ్డుకున్నా అని రాశారు. సరే, కనీసం అడ్డుకున్నారని రాశారు. యాక్చువల్గా జరిగింది ఏంటి? చంద్రబాబును కలిసిన మరునాడే విజయవాడలో రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ విజయవాడలో మళ్ళీ రెచ్చిపోతే అడ్డుకున్నారని చాలా సాఫ్ట్గా కనపడకుండా రాశారు. సో రామనాథ్ గారు చెప్పండి, ఇది రౌడీజం కిందకు వస్తుందా రాదా? ఇప్పుడు క్రిమినల్స్ పార్టీ ఎవరిది? నిజంగా వినాశకరమైన చాలా విష సంస్కృతిని తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ రకంగా విస్తరింపజేస్తోంది? పైగా ఎదురు చంద్రబాబు గారు క్యాబినెట్లోనేమో మళ్ళీ వైసీపీని దూషించినట్లుగా మొత్తం దాన్ని ప్రముఖంగా వార్తలుగా వేసుకున్నారు ఎల్లో మీడియా వారు. మీ విశ్లేషణ ఏమిటి ఓవరాల్గా దీని మీద? కొమ్మినేని గారు, ఈనాడు పత్రిక అయితే చాలా ప్రమాదకరంగా వార్తలు రాస్తోందేమో అన్న అభిప్రాయం కలిగింది. ఎందుకంటే తిరుపతిలో జరిగిన ఒక ఘటన గురించి కూడా ఎంత వక్రీకరించి రాశారో కూడా చూద్దాం. అయితే నిన్న ఒక తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న టీవీ చర్చా కార్యక్రమంలోనే ఆ చర్చా కార్యక్రమం నిర్వహించే వ్యక్తి ఒక విషయం చెప్తున్నారు. మల్లాది విష్ణువు మీద బోండా ఉమా వెళ్లి దాడి చేయడం అన్నది తప్పే, కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల దృష్టిలో ఇది తప్పు కాదు అని సమర్థిస్తూ ఉన్నారు. అంటే ఏంటి? ఆయన కూడా అర్థమైంది, బయట ప్రజలంతా ఇలాంటి దాడులను చూసి అసహించుకుంటున్నారు తెలుగుదేశం పార్టీని. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల దృష్టిలో తప్పు కాదు అని అంటున్నారంటే ఏంటి? ఈ రాష్ట్రంలో మొత్తం వ్యవస్థలన్నీ ఎందుకు పనిచేస్తున్నాయంటే తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడిని ఒక హీరో లాగా తన పార్టీ కార్యకర్తలు నాయకుల దృష్టిలో ఒక హీరో లాగా చిత్రీకరించే ఒక వ్యవహారం తెర వెనుక నడుస్తోంది. అందులో భాగంగానే దాడులు చేయించడం, వైసీపీ వాళ్ళని కొట్టించడం, ఇవన్నీ చేసి ఒక ఫలానా నాయకుడు చేయిస్తున్నాడు మా పార్టీలో, అతడు నిజమైన హీరో అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అనుకుంటే చాలన్న స్థాయికి తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయింది. ఈరోజు మల్లాది విష్ణు గారి మీద దాడి చేశారు. ఏం చెప్తున్నారు బోండా ఉమ గారు? అనుమతి లేకుండా మీరు దీక్ష ఎలా చేస్తారు అంటున్నారు. ఫస్ట్ పాయింట్ ఆయన చెప్పింది, అనుమతి లేకుండా దీక్ష చేస్తూ ఉంటే పోలీసులు చర్యలు తీసుకుంటారు, పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. కానీ ఒక ఎమ్మెల్యే వెళ్ళి డైరెక్ట్ గా మనిషిని తీసుకెళ్లి కోడిగుడ్లు విసిరి నానా బీభత్సం అసహాయకరంగా చేయడం అన్నది ఏ చట్టం అనుమతిస్తుంది? పైగా బోండా ఉమ గారు అంతటితో ఆగలేదు, ఇక పైన వైసీపీ నాయకుల ఇళ్లకు కూడా వెళ్తామని చెప్తున్నారు. ఎందుకు వెళ్తారు అంటే కొడతారా, ఇళ్లకు వెళ్లి దాడులు చేసే స్థాయికి వెళ్ళిపోతామని డైరెక్ట్ గా మీడియా ముఖంగానే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారంటే దీన్ని ఏమనాలి? వీళ్ళకు మీడియా కూడా తోడైంది. తిరుపతిలో నిన్న తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ అనే ఆయన అనుచరులు మీడియా ప్రతినిధులు దారుణంగా కొట్టారు. ఎందుకు కొట్టారు అంటే, ఒక మహిళ కొద్ది రోజుల క్రితం తిరుపతిలో మురళీ రాయల్ అనే ఒక వ్యక్తి హత్యకు గురైతే ఆ హత్య కేసులో నిందితులకు తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ వంతపాడుతూ ఉన్నారు, సాక్షుల్ని ఆయన బెదిరిస్తూ ఉన్నారు. ఇది అన్యాయం సార్, మీరు ఈ కేసులో నిందితుల్ని కాపాడవద్దు అంటూ ఆ చనిపోయిన వ్యక్తి భార్య, ఆమె బంధువులు ఒక 4 ఆడవాళ్ళు వెళ్లి ఆ ఇంటి దగ్గర నిరసన తెలుపుతూ ఉంటే మీడియా ప్రతినిధులు కవర్ చేయడానికి వెళ్తే ఫస్ట్ ఏమో ఆమె వెంట వచ్చిన మహిళల్ని కొట్టి తరిమి పంపించేశారు. తర్వాత మీడియా ప్రతినిధులను కూడా కొట్టారు. ఒక మీడియా ప్రతినిధిని అయితే తీసుకెళ్లి లోపల బంధించి చిత్రహింసలు పెడితే మిగిలిన జర్నలిస్టులు పోలీసులకు చెప్తే పోలీసులు వెళ్లి సైలెంట్ గా అతన్ని బయటకు తీసుకొని వచ్చారు. దీని మీద ఈ రోజు ఈనాడు పత్రిక ఏం రాసిందో చూడండి కొమ్మినేని గారు. తేదేపా తిరుపతి ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ ఇంటిపై దాడి, అడ్డు వచ్చిన అనుచరులపై వైకాపా సానుభూతి పరుల దాడి అని రాస్తూ వైసీపీ సానుభూతి పరులు కత్తులు ఇనుపరాడ్లతో ఇంట్లోనికి చొరబడ్డారు అని రాసింది ఈనాడు పత్రిక. మురళీ రాయల్ భార్య మరికొందరు వచ్చి తమ భర్త హత్య కేసులో అనుకూలంగా సాక్ష్యం చెప్పడం లేదని గొడవ దిగారంటే ఎంత ఉక్రీకరణ. ఆమె వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇంటి ముందు మేము చెప్పినట్టు ఈ కేసులో సాక్ష్యం చెప్పాలి, మీరు చెప్పడం లేదని ఆందోళనకు దిగింది అని రాశారు. ఆమెకు మద్దతుగా వైసీపీ నాయకులు సానుభూతి పరులు కత్తులు ఇనుపరాడ్లతో ఇంట్లోకి వచ్చారు, అడ్డుకున్న అనుచరులను గాయపరిచారు, వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు అని రాస్తూనే తాము అడ్డుకోకపోతే ఇంట్లోనికి ప్రవేశించి జేబీ శ్రీనివాస్ ను హత్య చేసి పెట్రోల్ పోసి చంపేసేవారని టీడీపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదుపులో ఉన్న 3 పాటు మరో 12 మంది మీద హత్యాయత్నం కేసులు నమోదు చేసినట్టు సిఐ చెప్పారు. ఒక మహిళ వెళ్లి నా భర్తని చంపిన వాళ్ళ కేసులో మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు, నిందితుల్ని కాపాడుతున్నారు, సాక్షిని బెదిరిస్తున్నారు, ఇది తప్పు అని వెళ్తే కవర్ చేసిన మీడియా ప్రతినిధిని ఒక రూమ్ లో వేసి కొట్టేసి ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద హత్యాయత్నం కేసు కిడ్నాప్ కేసు పెట్టాల్సి వస్తుందో అని తిరిగి చివరికి మీడియా ప్రతినిధుల మీద కూడా ఇలా కేసు పెట్టి ఆమెను అక్కడి నుండి తరిమేసే పరిస్థితికి వస్తే ఈనాడు పత్రిక ఆ లైన్ రాసిందంటే ఎంత భయంకరంగా పరిస్థితులు తయారవుతున్నాయో ఈ రాష్ట్రంలో అర్థం చేసుకోవచ్చు. మల్లాది విష్ణు గారి మీద బోండా ఉమ గారు పబ్లిక్ గా దాడి చేస్తారు, తిరుపతిలో ఆపన చేస్తారు నియోజకవర్గ ఇన్ఛార్జ్. కానీ చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ లో
గొడ్డలి పార్టీ అరాజకాలు చేస్తోంది అని మాట్లాడుతూ ఉన్నారంటే వాస్తవాలకు సంబంధం లేదు. మీ పని మీరు చేయండి, మే పని మేము చేస్తాం, వృద్ధి పారేద్దాం వైసీపీ మీద అన్నట్టుగా ప్లాన్ చేశారు. ఇక దేవరపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఆమెను తెల్లవారుజామునే ఆమె ఇంటికి తహసీల్దార్ వెళ్ళి, సరే తహసీల్దార్ వెళ్ళారంటే ఏదో జరిగింది తెలుసుకోవడానికి వెళ్ళారని, లేదమ్మా కారు పంపిస్తాను, కలెక్టర్ రమ్మన్నారు, మీరు రండి మాట్లాడదాం అని అన్నారంటే, ఒకవేళ ఆమె ప్రలోభాలకు లొంగే వ్యక్తి అయితే అక్కడికి వెళ్ళి ఉంటే నీకు మంచి ఇల్లు కట్టిస్తాం, హోటల్ కట్టిస్తాం అని చెప్పేసి ఆ తర్వాత ఆమెతో ఎలాంటి స్టేట్మెంట్లు ఇప్పించి ఉండేవారు. పైగా దీంట్లో అత్యంత దారుణమైన విషయం ఏంటంటే నారా లోకేష్ గారు ఆ హోటల్ మీద దాడి జరిగిందని ట్వీట్ పెట్టారు, బాగానే ఉంది. కానీ ప్రత్యేకంగా ఒక ఫోటోని తీసుకొని వచ్చి దేవుళ్ళ మీద కూడా దాడి చేస్తున్నారు, బాధాకరం అని పెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు గారేమో ఒకవైపు వైసీపీ కుల రాజకీయాలు చేస్తోంది, మత రాజకీయాలు చేస్తోంది అంటారు. కానీ ఒక బాధ్యతాయుతమైన ఒక మంత్రి ఇలాంటి సున్నితమైన అంశాల్లో రెచ్చగొట్టకూడదని తెలిసి కూడా ఇదిగో దేవుళ్ళ పటాలను కూడా ధ్వంసం చేశారని ట్వీట్ పెట్టారంటే ఆమె మీద నిన్న డబ్బులకో దేనికో లొంగి ఉంటే, లేదు వైసీపీ వాళ్ళు డైరెక్ట్ గా వచ్చారు, నువ్వు దేవుళ్ళ పటాలు పెట్టుకున్నావు, హిందూ దేవుళ్ళ పటాలు అని చెప్పి వాటిని తీసుకొని కింద పడేసి మరీ కొట్టారు అని కూడా చెప్పించి ఉండేవారు. అంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలనని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటే కేవలం ఒక వైసీపీ మీద ఒక బ్రాండింగ్ వేయడానికి ఇష్టానుసారం. వైసీపీ ఈ రోజు పుట్టలేదు, 15 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు వేల యాత్రలు చేస్తూనే ఉన్నారు. ఎక్కడికి ఎప్పుడు రాని విమర్శలు ఆరోపణలని ఇప్పుడే ఎందుకు చేస్తాం తెలుగుదేశం పార్టీ అంటే కేవలం వైసీపీ మీద ఒక బ్రాండ్ వేయాలి, ఆ బ్రాండ్ వేయడం ద్వారా వైసీపీని దెబ్బ కొట్టాలని ఏకైక ఎజెండాతో పనిచేస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లకే ఇంత ఫ్రస్ట్రేట్ అయ్యి ఏకంగా బహిరంగంగా దాడులకు దిగుతూ ఉన్నారు అంటే వాళ్ళకి అర్థమవుతుంది ఎంత డ్యామేజ్ జరుగుతుందో. ఇక గెలుస్తామో ఓడతామో సంబంధం లేదు, కనీసం మన పగ కక్షలు కార్పణ్యాలన్నా తీర్చుకుందాం అనుకుంటున్నారా? ఏ ప్రత్యర్థికైనా సరే అలా 1000 మంది వస్తే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు 1000 మంది వచ్చినప్పుడు దాన్ని చూసి తట్టుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు ఇబ్బందిగానే ఉంటుంది, రాజకీయ ప్రత్యర్థికి అంత స్పందన వస్తుంది. కానీ దాన్ని ఇంత బహిరంగంగా కడుపు మంటను బహిరంగంగా ప్రదర్శించేలాగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు యాక్ట్ చేస్తూ ఉన్నారంటే ఇది తెలుగుదేశం పార్టీలోని వ్యక్తులే ఆలోచించుకోవాలి. ఆ పార్టీ ఏ దిశగా వెళ్తుంది, ఎంత కాదు డ్యామేజ్ జరిగింది రామ్నాథ్ గారు తెలుగుదేశం పార్టీ విజయం ఆలోచించుకోవాలంటే ఇటువంటి విషయాల్లో ఇప్పుడు మాబోటి వాళ్ళని కూడా ఆ రోజుల్లో సరే ఈనాడు సపోర్ట్ చేసింది, మేము కుర్రాళ్ళుగా ఉండేవాళ్ళం, కాంగ్రెస్ వ్యతిరేక భావజాలం కొంత పనిచేసేది. అప్పట్లో తెలుగుదేశం ఎన్టీ రామారావు స్థాపించినప్పుడు చాలా ఆదర్శాలు అవి ఇవి అని మేమంతా కూడా దానికి సపోర్ట్గా చేసిన మాట వాస్తవం. జెండా అయితే డైరెక్ట్గా పట్టుకోలేదు కానీ బట్ తెలుగుదేశం మద్దతుదారులుగా బాగా వేరావేశంతో ఉండేవాళ్ళం. చివరికి మాబోటి వాళ్ళని కూడా ఇంత విష సంస్కృతి ఆఫ్కోర్స్ అప్పట్లో చంద్రబాబు గారు కాంగ్రెస్లో ఉండేవారు అనుకోండి 83లో, ఆ తర్వాత ఆయన దీంట్లోకి వచ్చి మొత్తం రకరకాల ఆ సంస్కృతిని మేము అసలు ఊహించలా, ఇంత దారుణంగా తెలుగుదేశం పార్టీ తయారవుతుంది, ఇంత అధమ స్థాయికి వెళుతుంది. ఇదేంటంటే ఓ పక్క ఎమ్మెల్యే వెళ్ళి వాళ్ళ మీద పడి కొడతా ఉంటే లేదా దాడులు చేస్తూ ఉంటే అసహ్యకరమైన పనులు చేస్తూ ఉంటే ఇంత సీనియర్ అయినటువంటి నేత తప్పు ఇట్లాంటి చేయొద్దు ఏ పార్టీ వారని చెప్పవలసింది పోయి గొడ్డల పార్టీ క్రిమినల్స్ లాగా వెళ్ళి దాడులు చేస్తే దాడులను ఖండించడం, ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పండి, అంతేగాని ఇదేంది వైసీపీ వాళ్ళు తప్పు చేస్తే ఎస్ మీరు తప్పు చేశారా ఇగో అని చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిన తిరుపతి ఎగ్జాంపుల్ చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఏమిటి ఎడిపోతుంది ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని, ఏం చేయదలుచుకున్నారు చంద్రబాబు గారు? మరి ఆ రెడ్ బుక్ గోలైంది, ఇంత ఈ వికృతి చేష్టలేంటి? నాకైతే మరి మాబోటి వాళ్ళం కుర్రవాళ్ళగా ఉన్నప్పుడు తెలుగుదేశానికి ఈ మద్దతు ఇచ్చింది, ఇట్లాంటి పరిస్థితి వస్తుందని ఊహించా? నేనైతే ఊహించలేదు రామ్నాథ్ గారు ఇంత విష సంస్కృతి వస్తుందని. నేనైతే బాధపడుతున్నా. తప్పు ఎవరు చేసినా తప్పు అని చెప్పాల్సిన పెద్ద మనుషులు ఈ వయసులో ఆయన ఈ రకంగా వన్ సైడ్గా మాట్లాడతారని నేనైతే ఊహించలేదు. అంతేకాకుండా ఇంకోటి డిఎస్సి అంటే దీన్ని బట్టి వీళ్ళు ఇట్లా దాడులు చేస్తున్నారంటే డిఎస్సిలో అక్రమాలు జరిగినట్లుగా ఒప్పుకున్నట్టే కదా, తెలుగుదేశం పార్టీ పరువును మరింత భగ్నం చేసినట్లు కాదా రామ్నాథ్ గారు? ఇప్పుడు డిఎస్సి పేపర్ కి సంబంధించి వైసీపీ వాళ్ళే ఆందోళన చేస్తున్నారు అంటే నిన్న డైరెక్ట్ గా బాధిత విద్యార్థులు కూడా ధర్నాకు దిగారు. ఇంకా అప్పటి నుండి దాని మీద కూడా తెలుగుదేశం పార్టీ నుండి స్పందన లేదు. ఏమంటారు, డిఎస్ అంటే బహిరంగ చర్చకు రండి అంటారు. కొమ్మినేని గారు ప్రతి పబ్లిక్ కి తెలుసు కదా, బహిరంగ చర్చలతో ఇలాంటి కుంభకోణాలు జరిగాయా లేదన్నా తేలుతాయా? దర్యాప్తు జరిగితే తేలుతాయి. దర్యాప్తు నిజంగా అసలు ఏమి జరగకపోతే ఎస్ దర్యాప్తుకు మేము రెడీ, మీ ఇష్టం ఏ దర్యాప్తుకైనా రెడీ అని చెప్పాలి కదా. ఆ మాట కాకుండా బహిరంగ చర్చకు రండి, మీరు మేము ఒక చోట కూర్చొని మాట్లాడుకుందాం. ఏది మాట్లాడుకునేది కొమ్మినేని గారు? నిజంగా 2 రాజకీయ పార్టీలు ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటే ఒక స్కామ్ జరిగిందా లేదా అన్నది నిర్ధారణ అవుతుందా? అంటే ఇక్కడే తెలిసిపోతుంది. మొత్తం దాచిపెడుతూ ఉన్నారు. జీవోలు ఇచ్చారు, రిక్రూట్మెంట్ అయిపోగానే మళ్ళీ జీవోలు మార్చారు, అక్కడే తెలిసిపోతుంది కదా మోటివ్ అంతా ఏంటి అన్నది క్లియర్ గా.
ఇన్ని పరిస్థితులు పెట్టుకొని కూడా ఇలా మాట్లాడుతుంటే చాలా వీటన్నిటి మించి దాడులు చేశారంటేనే ఇక తట్టుకోలేకపోతున్నట్లే కదా. డిఎస్సిలో అక్రమాలు పదే పదే చెబుతారా అనే అర్థం వస్తుంది కదా. ఇప్పుడు బోండా ఉమా గారి వల్ల తెలుగుదేశం పరువు పూర్తిగా పోయిందా లేదా? చంద్రబాబు గారు దాన్ని ఖండించకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ సమాజానికి, పోలీసు వ్యవస్థ స్పందించుకున్న తీరు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ సమాజానికి తీవ్రమైన హాని చేస్తాయా లేదా అన్నదే నా ప్రశ్న. ఖండించే ఉద్దేశాలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు అంబటి రాంబాబు గారి ఇంటి మీద 2000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్లి 9 గంటల పాటు దాడులు చేస్తూ ఉంటే ఒక ఎస్పీ కావచ్చు, ఒక ఐజీ కావచ్చు, ఒక డీజీపీ కావచ్చు కనీసం ఫోన్లు తీయలేదు అంటే ఈ నెట్వర్క్ ఏ లెవెల్లో నుంచి పనిచేస్తూ ఉండాలి? 9 గంటల పాటు ఒక మాజీ మంత్రి ఇంటి దగ్గర 2000 మంది ఉన్నారంటే ఆయన అదృష్టం బాగుంది, లేకుంటే ప్రాణాలతో బయటకు వచ్చే అవకాశమే లేదు. ఒక మాజీ మంత్రి ఇంటి మీద పట్టపగల యాసిడ్ బాంబులు, పెట్రోల్ బాంబులు విసిరితే చర్యలు తీసుకోలేదే. పైగా అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు, అంబటి రాంబాబు గారి నడు రోడ్డు మీద బూతులు తెచ్చిన వాళ్ళకి ఆ తర్వాత రాజకీయంగా ప్రమోషన్లు ఇచ్చారు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారు. ఇప్పుడు బోండా ఉమా గారు కూడా పరిస్థితి ఏంటో మరి, ఆయన కూడా ఏమన్నా ప్రమోషన్ ఇస్తారేమో చూడాలి. లేకుంటే ఇంత తెగింపుతో చంద్రబాబు నాయుడు ఇప్పుడు క్రిమినల్ పార్టీ కాదు, క్రిమినల్ ఫ్యాక్టరీ ఇప్పుడు ఎవరిదైనట్లు? ఇప్పుడు మీరు ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పారు, ఇప్పుడు క్రిమినల్ ఫ్యాక్టరీ ఎవరిదైనట్లు? ఆయన ఎందుకు అట్లా మాట్లాడతారో అర్థం కాదు. తప్పుగా ఖండిస్తే ఆయన గౌరవం పెరుగుద్ది, మంచిగా మాట్లాడారని అందరం అంటాం కదా. ఎందుకు అట్లా చేస్తున్నారో, అంత బలహీనంగా మారిపోతాడని నేనైతే ఊహించలేదు రామ్నాథ్ గారు. ఇప్పుడు కొమ్మినేని గారు, చంద్రబాబు నాయుడు గారు తొలి నుంచి ఒకటే స్ట్రాటజీ, తన ఆలోచనలు ఎలా ఉంటాయో అవతల వాళ్ళని దెబ్బ కొట్టడానికి, ఆ ఆలోచన నాలో లేదు అవతల వాళ్ళలో ఉందని చెప్పి అవతల వాళ్ళ మీద పదే తన మీడియా బలంతో రుద్దుతూ ఉంటారు. ఒకవైపు ఏమో ప్యారలల్ గా ఇన్ని దాడులు చేస్తున్నారు, ఎవరు బయటకు వచ్చినా కొట్టడాలు, తిట్టడాలు, ఎదురు కేసులు పెట్టడాలు, బాధితుల మీద కేసులు పెట్టడాలు చేస్తూ కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అవతల పార్టీ గొడ్డల పార్టీ అంటున్నారంటే దాని ఉద్దేశం ఏంటి? మనం ఈ పని చేయాలి, బ్యాడ్ నేమ్ మాత్రం వైసీపీ మీదకి తోసేయాలని ఒక ప్రణాళికతో నడుపుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. రైట్, ఓకే. శివశంకర్ గారు చెప్పండి, మీరు అక్కడే ఉండుంటారు. ఈ పరిణామం చూస్తే మాబోటి వాళ్ళకైతే చాలా ఆవేదన కలుగుతుంది. ఇదేంటి ఇట్లా ఇంత ఘోరమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అప్పుడు మేమంతా దీనికోసం ఆరాటపడ్డామా, ఉత్సాహపడ్డామా అనే బాధ కలుగుతూ ఉంటుంది. కానీ దురదృష్టం ఏం చేస్తాం, మరింత వికృతి చేష్టలు ఏంటంటే అవి చెప్పడానికే నాకు సిగ్గుగా ఉంది. మరి అయినా కూడా చంద్రబాబు గారు కనీసం ఆ పాయింట్నన్నా ఖండించి ఉంటే గౌరవంగా ఉండేది కదా అనిపిస్తుంది. శివశంకర్ గారు సార్, ఖండించాల్సింది ఎవరు సార్? చేయించే వాళ్ళు ఖండించారు కదా, ఆయనే చేయిస్తున్నాడు దగ్గరుండేటువంటిది క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఈ రోజు డిఎస్సి అక్రమాలు అనేటువంటిది ప్రజల్లో పూర్తిగా ఒక ఓపెన్ బుక్ అయిపోయింది. స్పోర్ట్స్ కోటాలో తన అనుయాయులకు పోస్టులు ఇప్పించాడు లోకేష్ అనేటువంటిది యావత్ ప్రపంచానికి తెలిసిన తర్వాత అది ఇంకా ఎక్స్పోజ్ కాకుండా తన కుమారుడిని కాపాడుకోవడానికి ఈ విషయాన్ని ఇక్కడికే అంచివేయడానికి, అదేవిధంగా డైవర్ట్ చేయడానికి తన యొక్క తెలుగుదేశం పార్టీ అనే పేరు నేను ప్రస్తావించాలని అనుకోలేదు సార్. ఎందుకంటే మీరు అబ్జెక్ట్ చెప్తున్నారు, ముందే చెప్తున్నాను. ఎప్పుడైతే వాళ్ళు గొడ్డల పార్టీని పదే చెప్తున్నా కూడా మా పెద్దలందరూ కూడాను వద్దని వారిస్తున్నా కూడా మేము వెన్నుపోటు పార్టీగానే ఈ రోజు నుంచి పిలవదలుచుకున్నాము. అది వెన్నుపోటు పార్టీ, తెలుగుదేశం పార్టీని పిలవదలుచుకోలేదు. ఈ వెన్నుపోటు పార్టీ ఒక ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ తీసుకొని వచ్చేసేసి విలువలు తగ్గించిందే కాక ఈ రోజు విష సంస్కృతిని బీజం వేస్తా ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు నిరసనలు చేయడము, ధర్నాలు చేయడము, దీక్షలు చేయడము. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు శాంతియుతంగా ఒక చోట కూర్చొని ప్రజలకి తెలియజెప్పేటువంటి కార్యక్రమంలో భాగంగా రిలే నిరాహార దీక్ష చేస్తా ఉంటే ఈ రోజు 175 నియోజకవర్గాల్లో స్టార్ట్ అయితే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఈ యొక్క వెన్నుపోటు పార్టీ గూండాలతో విజయవాడ మొదలుకొని రేపల్లి, కనిగిరి, అదేవిధంగా పొన్నూరు, మాచర్ల, గురజాల, తాడిపత్రి ఇటు అనేకమైన నియోజకవర్గాల్లో ఏకటయంలో మూకమ్మడిగా తెలుగుదేశం పార్టీ కాదు అంటే పొలిటికల్ పార్టీలు బయటికి రావడం, పోలీసులు అయితే ఓకే ఏదో శాంతి భద్రతలో ఇంకోటి చేసుకోవచ్చు, సాక్షాత్తు ఈ యొక్క వెన్నుపోటు పార్టీ గుండాలే వెళ్ళేసేసి దీక్షా శిబిరాల దగ్గరికి వెళ్ళేసేసి దాడులు చేయడము. అదేవిధంగా ఒక సద్బ్రాహ్మణుడు ఆయన మల్లాది విషయం ఎన్నట్టు వెజిటేరియన్, ఆయన మీద కోడిగుడ్లతో ఆ ప్రదేశంలో మలమూత్రాలు సంబంధించినటువంటి విసర్జించిన మూత్రాలు విసర్జించడం నిజంగా చాలా అసహ్యంగా చెప్పుకోవడానికి. నాకైతే అందుకే నేను ఆ ప్రస్తావన కూడా తేరట్లేదు, వికృతి చేష్టలు అని చెప్పి వదిలేశాను. మరి మీరేమో అదే ఆ సంస్కృతి ఏంటి? సంస్కృతి ఎక్కడికి వెళ్తా ఉంది? వీళ్ళు ఈ విధంగా చేస్తా ఉంటే క్యాబినెట్ మీటింగులు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి క్రేజీ వచ్చి ప్రజల్లోకి వెళ్లారో విపరీతమైనటువంటి జనాలతో వచ్చేసి ఒక చర్చ జరిగేసి తెలుగుదేశం పార్టీ యొక్క కూటమి ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతున్న సందర్భంలో ఇమ్మీడియట్ గా ఒక క్యాబినెట్ మీటింగ్ పెడతారు సార్.
కేబినెట్ మీటింగ్ లో ఏవయ్యా ప్రజా సమస్యలో లేకపోతే ప్రజలు ఉపయోగపడేటువంటి నిర్ణయాలు వస్తాయి అంటే కాదు. ఆ కేబినెట్ లో దగ్గర దగ్గర 3 గంటలు జరిగితే 2 గంటల 55 నిమిషాల వరకు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఏంటని ఈ రోజు అంటున్నారు క్రిమినల్ ఫ్యాక్టరీ అంట 2 నిమిషాల్లో మూసేస్తారంట. నిజంగా వెన్నుపోటు పార్టీ మీది, క్రిమినల్స్ మీరు, ఫేక్ ఫ్యాక్టరీ మీది, అబద్ధాలని సోషల్ మీడియాలో సాక్షాత్తు అధిపతులే పోస్టులు చేస్తా ఉంటే వాస్తవాలను తెలుపుకోకుండా అబద్ధాలు ప్రచారం చేసే ఫేక్ ఫ్యాక్టరీ నడుపుతూ మళ్ళీ మా మీద ఎన్ని కూడాను మాటలా. నిజంగా నిన్న జరిగినటువంటి సంఘటన దేవరపల్లి హోటల్లో ఆమె దగ్గరికి వెళ్ళేసి ఆ తోపులాటలు ఏదో జరిగితే దాన్ని సాక్షాత్తు ఈ సకల శాఖ మంత్రి పోస్టులు చేసేసి వీడియోలో ఇలా జరుగుతుంది హిందూ దేవతల ఫోటోలు కూడా తొక్కుతున్నారు అనేటువంటిది ఎంత ఘోరంగా రాస్తున్నారు. అసలు ఎలా రాయగలుగుతున్నారు వాళ్ళు? అంటే మేము ఏమి చెప్పినా కూడాను ప్రజలు నమ్ముతారనేటువంటి ధైర్యమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షనా, లేదా విషం నింపుదాం స్లోగా అనేటువంటిదా? నేను సాక్షాత్తు ఆవిడే వచ్చింది, నేను కూడా అక్కడ ఉన్నాను ఆ పక్కన. ఆవిడ వచ్చేసి సార్ మీరంటే అభిమానము, మీ వల్ల ఏమీ జరగలేదు, మీరు రావడం వల్ల రైతులకు న్యాయం జరిగింది, మీ వల్లనే హోటల్ లాంటి వాళ్ళు సంవత్సరానికి 10,000 రూపాయలు వీధి స్ట్రీట్ మాకు లబ్ధి పొందేది, ఈ రోజు ఆ 10,000 కూడా పోయింది. మీరు ఇలాంటి మంచి పనులు చేసిన మీ మీదన ఇది చూసి తట్టుకోలేక మేమే ఇన్ఛార్జి దగ్గరికి వెళ్ళేసి ఆ యొక్క ఆమెతో వనితాతో వచ్చేసి ఇక్కడికి మేము అపాయింట్మెంట్ తీసుకున్నాం సార్, వచ్చి బాధ వెళ్ళిపోసుకున్నారు. ఇటువంటి వాళ్ళు 24 గంటలు కాకుండానే వాళ్ళు స్పందించి బయటికి రాగలిగారు. మిగతా విషయాలు అలా రాలేరు కదా. ఏదంటే పెట్టుకోవడము, ఏదో ఒకటి వార్తలు రాయడము, సాక్షాత్తు అధిపతులే రాస్తా ఉంటే ట్విట్టర్ల ద్వారా, అదే విధంగా ఈ యొక్క ఎల్లో మీడియా తానా తందానంటూ రాశారు కదా. మరి ఈ రోజు ఎందుకు ఈ వార్త రాయలేదు? సాక్షాత్తు వాళ్ళే వచ్చి వాళ్ళే మాట్లాడారు కదా. వాళ్ళు మాట్లాడిన దాన్ని వార్తగా ఎందుకు మీరు కనీసం అంటే చిన్న లైన్ గానే చేయలేదు? అంటే ఒక విష సంస్కృతి నింపాలనేటువంటి ఈ వెన్నుపోటు పార్టీలో మీరు అంతర్భాగం కాదా? ఎన్ని రోజులు ఈ విధంగా ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు? మీ గ్రాఫ్ పడిపోతా ఉంది. అన్ని రంగాలు కూడాను వృద్ధి దశలో పోయేటువంటి జగన్మోహన్ హయాంలో ఈ రోజు తిరోగమనంలో వెళ్తా ఉన్నాయి. అన్ని వ్యవస్థలు నాశనం అవుతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్తేనే ఆ యొక్క జనాలు కానీ ఆదరణ కానీ చూసి ఈ రోజు రిలే దీక్షలు మీరు ఎన్ని అడ్డుకున్న మా పార్టీ ఆఫీసులోనే కూడా ఈ రోజు రేపు ఎల్లుండి కూడాను ఆ దీక్షలు జరుగుతాయి. డిఎస్సి అక్రమాలు ఏదైతే జరిగాయో, నీటి అక్రమాలు జరిగినటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం విచారణ చేసిన దాంట్లో ఈ రోజు సిబిఐ విచారణ ఎందుకు మీరు భయపడుతున్నారు? విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయని కదా. ఎవరైనా కూడా ఇలా జరిగినప్పుడు సార్, ఇంత రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతా ఉంటే ముందడుగేసేసి జరగలేదనుకుంటే ఇదిగోండి సిబిఐకి విచారణ చేయమనేసి ఆదేశిస్తున్నాము, ఎనీ విచారణకు రెడీ అంటారు. అలా కాదంట. దాడులు చేయండి, గుండాలు వేయండి, కోడిగుడ్లు వేయండి, టమోటాలు వేయండి, ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం నింపండి, అంతేగాని మేము మాత్రం దానికి సమాధానం చెప్పలేటువంటి ఈ ధోరణి ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో ఏ రాష్ట్రంలో కనిపించబోదు సార్. రైట్. ఇక పెట్టుబడి విద్యా వైద్యం ఇక ప్రైవేట్కే, పీపీపీ విధానంలో మౌలిక వసతులు. సో మొత్తం ప్రైవేటైజేషన్కి ఒక మార్గం పీపీపీ అనే పేరు పెట్టి క్యాబినెట్లో వైఎస్ జగన్ ఎలా అడ్డుకుందాం అనే దాని మీద ఎక్కువసేపు చర్చ చేశారట. మరోసారి పవన్ కళ్యాణ్ డుమ్మా. దీనికి ఎల్లో మీడియా కలరింగ్ ఏంటంటే పెట్టుబడుల ఆకర్షణకు కొత్త పీపీపీ విధానం తీసుకొస్తారు, బిల్లు పెట్టారని. తిరుపతిలో టూరిజం ప్రైవేట్ పరం అయిపోయిందంట. రామ్నాథ్ గారు చెప్పండి, ప్రైవేట్ పరం వ్యవహారం ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళట్లేదు? 3 సార్లుగా వెళ్ళలేదట. సరే, ఒకసారి ఏదో ఆరోగ్య కారణాలు అవ్వచ్చు, మరి మొన్న మీటింగ్ కూడా వచ్చారు కదా, మరి ఇవాళ నిన్న క్యాబినెట్కి ఎందుకు వెళ్ళట్లేదు? ఏమన్నా తేడానా, లేకపోతే ఏముందో వెళ్ళిపెత్త ఆయన జగన్ గోడ కానీ ఫీలింగా? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళలేదు అన్నది ఆయనే చెప్పాలి. మరి ఏంటి అక్కడికి ఏముంటుంది, అంత ఇదే రామాయణ రోజు అనుకుంటున్నారా? ఇంకోటి, లేకుంటే క్యాబినెట్ లో ప్రతి క్యాబినెట్ లో చాలా అత్యంత వివాదాస్పదమైన నిర్ణయాలు, భూ కేటాయింపులు, ఇష్టానుసారం ఇలా కూడా నిర్ణయాలు తీసుకుంటారు క్యాబినెట్ లో అనే అంశాలు చాలా ఉంటున్నాయి. బహుశా ఏమన్నారు, రేపు ప్రొద్దున వీటన్నిటికీ నేను బాధ్యత వహించకూడదని ఏదో ముందే ప్లాన్ చేసుకుంటూ ఉన్నారా? నేను ఆ రోజు క్యాబినెట్ లో లేను, నాకు సంబంధం లేదు అని చెప్పడానికి ఏమన్నా ఇప్పటి నుండి తప్పించుకుంటున్నారా? ఎందుకంటే మొన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి వస్తే అక్కడికి వెళ్ళారు పవన్ కళ్యాణ్. కానీ వరుసగా 3 క్యాబినెట్ల సమావేశాలకు గైర్హాజరు అవడం, అంతకుముందు 2 క్యాబినెట్ సమావేశాలకి సగంలో ఉండి మధ్యలో బయటకు రావడం, ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? సరే, ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారంటే ఆయన తన శాఖకు సంబంధించి రివ్యూలు అయితే చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు అత్యంత కీలకమైన డిప్యూటీ సీఎం గా ఉంటూ అత్యంత కీలకమైన క్యాబినెట్ సమావేశానికి ఎందుకు రావడం లేదు? దీనికి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ముందే జాగ్రత్త పడుతూ ఉన్నారేమో. ఇంకా పైగా మొత్తం పీపీపీ అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఒకటి మాత్రం నిజం,
ఇప్పటికే మెడికల్ కాలేజీలు మొత్తం ప్రైవేట్ పరం అయిపోయి ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా నిలబడడం వల్ల అవి మాత్రం ఆగాయి. ఇంకోసారి 2029లో పొరపాటున తెలుగుదేశం పార్టీ వస్తే ఈ రాష్ట్రంలో ఏది కూడా ప్రభుత్వ రంగంలో ఉండదు, మొత్తం ప్రైవేట్ చేతుల్లోనికే వెళ్ళిపోతుంది అన్నది మాత్రం ఖాయం. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? విద్యా వైద్యం ప్రభుత్వం చేతుల్లో ఉండాలని వెంకయ్య నాయుడు గారు లాంటి వాళ్ళు చెప్తున్నా సరే దాన్ని ప్రైవేట్కి ఇస్తూ ఉన్నారు. ఈ అమరావతి నిర్మాణం ఇలాంటి నిర్మాణాలన్నీ ప్రైవేట్ వ్యక్తులు చేయాల్సిన నిర్మాణాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం మీద వేస్తూ ఉన్నారు. అమరావతి అనేది ఒకటి నిర్మిస్తానంట. అంటే కేవలం ఒక వెంచర్ అమ్ముకోవడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారికి పలానా చోట ఇలా గంధపు చెట్లు ఉంటాయి, ఆడ ఇది ఉంది ఇది ఉంది అని చెప్పి తన వెంచర్ ని ఎలా అమ్ముకోవడానికి మార్కెట్ వాల్యూ పెంచుకోవడానికి ఎత్తులేస్తారు. ప్రభుత్వం కూడా అలాగే ఇస్తుందా? అమెజాన్ అడవి అంటారు, అమరావతి అంటారు. దుబాయ్ లో కట్టిన దాంతో పోలుస్తున్నారు, దానికంటే ఎక్కువ హైట్ పెడతారంట. 2500 కోట్ల రూపాయలకి పైగా అయింది అది కట్టడానికి. అమరావతిలో అంత అవసరం ఉందా? అసలు టెండర్లు పిలిస్తే ఎందుకు రావడం లేదు? ఎందుకు రావడం లేదంటే వైబిలిటీ లేదు, దీని ఫీజిబిలిటీ ఉండదని చాలా మంది రావడం లేదు. అయినా సరే రకరకాల ఆఫర్లు ఇచ్చైనా సరే ఆడ దీన్ని నిర్మించి తీరాలని చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ ఉన్నారు. అంటే ఏదో ఒక మార్కెట్ వాల్యూ పెంచుకోవడానికి చేస్తున్న ఎత్తుగా ఉంది చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలని. మీరు చెప్పిన పాయింట్లో ఒకటి ఏంటంటే ప్రైవేట్ చేయాల్సిన పనులేమో ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వం చేయాల్సిన పనులేమో ప్రైవేట్కి అప్పచెప్పేస్తారు. అంటే మొత్తం అంతా కూడా వాళ్ళకి ఆ సంపద అంతా వాళ్ళకి సృష్టిస్తూ పెడతారట. రైట్, శివశంకర్ గారు చెప్పండి, ఏంటి పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ కానీ ఈ ప్రైవేటైజేషన్ మీద కానీ? పవన్ కళ్యాణ్ గారి విషయం మామూలుగా ఇట్లనే రామ్నాథ్ అన్న చెప్పినట్టు ఇందాక ఏరియా వాళ్ళు కూడా నాకు లాస్ట్ టైం కూడా మాట్లాడింది ఏంటంటే, ఒక రిటైర్డ్ బ్యూరోక్రాట్ ఆయన మాట్లాడే ఏంటంటే, ఏం లేదు బాబు, ఇట్లా చంద్రబాబు నాయుడుకి ఏ క్యాబినెట్ తీసుకున్నా కూడా 90 పైసలకే భూములు ఇవ్వడము, లేకపోతే వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడము, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఆఫీసులకి ఎకరాలు తీసుకోవడం అన్ని కూడాను రేపు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విచారణ అనేది వేస్తే కనుక ఆయన నిన్న క్యాబినెట్ లో ఆ రోజు నేను పాల్గొనలేదని చెప్పి చేసేసి ఆయన కాదుగా అట్లా నిజంగానే ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోతే క్యాబినెట్ నిర్ణయాల మీద ఏంది ఈ బోర్ కొడుతుందనో లేకపోతే ఇంకోటనో ఈ నచ్చకో అయితే 15 ఏళ్ళు మనమే ఉంటాం మీరే ఉండాలి, మీరే ముఖ్యమంత్రి అని చంద్రబాబు గారికి ఆయన వయసును కూడా దృష్టిలో పెట్టుకోకుండా మీరే అని ఎందుకు చెప్తున్నారు మరి? అదే ఇట్లా చెప్పారు. బట్ అది వాళ్ళు మీరు అన్నట్టు రామ్నాథ్ అన్నట్టు వాళ్ళు మాత్రమే చెప్పాలి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రావట్లేదు? నిజంగా ఆరోగ్య సమస్యలు అయితే లాస్ట్ టైం ఓకే, ఆ సర్జరీకి వెళ్ళాడు, తర్వాత నిన్న ఎంపీల మీటింగ్ అని ఇక్కడే పెట్టుకున్నాడు, తర్వాత మోదీ గారి దానికి వెళ్ళేసి భోగాపురంకి వెళ్ళేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి కానీ పొగడ్డానికి కానీ ఏదో బాధపడ్డాడు. అంతా కూడా బాగానే ఉంది యాక్టివ్ గా. మరి ఎందుకు రాలేదో వాళ్ళు చెప్పాలి. ఇక రెండవది పీపీపీ అనేది సార్, ఈ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు లేకపోతే మొత్తం అన్ని యంత్రాంగాలన్నీ కూడాను ప్రభుత్వంలో కూడాను ఏదైతే అడ్మినిస్ట్రేషన్ 33 డిపార్ట్మెంట్లు కూడా ప్రైవేట్ పరం చేసే వాళ్ళే. పార్కుల దగ్గర నుంచి వ్యవస్థల దగ్గర నుంచి ప్రభుత్వ మెడికల్ కాలేజ్, ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కటి కూడాను కాలేజీలు అన్ని కూడా ప్రైవేట్ పరమే. ఎందుకంటే కనుక ఇలా సింపుల్ గా సంపన్నులు ఎవరైతే ఉన్నారో తన వాళ్ళ చుట్టూ వాళ్ళకి చేతిలోకి సంపద ఇవ్వడానికే పీపీపీ పేరుతో తన వాళ్లకు అనుయాయులకు మొత్తం ప్రభుత్వ ఆస్తిని తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టుకోవడానికే చివరికి వైజాగ్ లో వాకర్స్ పార్క్ దగ్గర కూడా దాన్ని కూడా ప్రైవేట్ పీపీపీ మోడల్లో ఛార్జీలు వసూలు చేస్తా ఉన్నారంట. మున్సిపల్ సంబంధించిన జీవీఎంసీ ఆస్తులన్నీ కూడా చేస్తారు. తర్వాత ఎన్ని చేస్తారు మెడికల్ కాలేజ్? ఈ ప్రభుత్వాన్ని ఆయన సీఈఓగా ఉండి మొత్తం వ్యవస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడమే ఆయన యొక్క కర్తవ్యం. రైట్, ఓకే. ఏదేమైనా ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్లో అరాచక పరిస్థితులు రాకుండా చూడాల్సిన బాధ్యత అయితే చంద్రబాబు గారి మీద ఉంది. మరి ఆయన ఇష్టం, ఆయన ప్రతిష్ట నిలబెట్టుకుంటారా లేదా అన్నది ఇది చాలా బాధ కలిగించే అంశం. ఈ రకంగా వికృత చేష్టలు చేసే దశకి తెలుగుదేశం పార్టీ వెళ్ళడం అంటే ఊహించుకోవడమే కష్టంగా ఉంది. రైట్, రామ్నాథ్ గారు, శివశంకర్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.